హాయ్ అండి, వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు ఎగ్ బేల్పూరి చూపిపోతున్నాను. ముందుగా దీనికోసం 2 ఎగ్స్ని, లెమన్ జ్యూస్ని, అలాగే ఆనియన్ని, టమాటా, కొత్తిమీర, వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, వేయించి పెట్టుకున్నటువంటి అటుకులు, మొక్కజొన్నవి అండ్ మరమరాలండి. ఇప్పుడు ఎగ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకుందాము వీటిని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా బొరుగులని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. కొన్ని పక్కకు పెట్టుకుంటున్నానండి, లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా ఆనియన్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో క్యారెట్, బీట్రూట్ అలా తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం వీటిని. పిల్లలు బాయిల్ చేసిన ఎగ్ తినమంటే అంతగా ఇష్టపడారు కదండి కొంతమంది పిల్లలు. సో మీరు హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా తింటారు. మనం ఇందులో కొంచెం కూడా ఆయిల్ వాడట్లేదు కదండి, హ్యాపీగా తినేయచ్చు ఎవరైనా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాము. మీకు ఎక్కువ స్పైసీ ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మన ఇంట్లో దొరికేవేనండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా చాట్ మసాలా చల్లుతున్నాను. ఇలా మరమరాలతో చాలా రకాలు చేసుకోవచ్చండి. ఇలా ఓన్లీ బేల్పూరినే చాలా రకాలు ఉంటుంది. ముంబైలో ఒకలాగా చేస్తారు, హైదరాబాద్లో ఒకలాగా చేస్తారు. మనకి ఎక్కడైనా చూస్తూనే ఉంటాం మనము. చాలా ఈజీగా దొరికేస్తుంటుంది ఇది, ఎక్కడైనా చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఈ లెమన్ జ్యూస్ లేకుంటే అస్సలు టేస్ట్ అనేది అస్సలు ఉండదండి. కంపల్సరీగా ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇలా వీటన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు పల్లీలను యాడ్ చేస్తున్నానండి, వేయించుకున్నటువంటి పల్లీలు, అలాగే ఆయిల్లో వేయించుకున్నటువంటి కార్న్ఫ్లెక్స్ అండి, అలాగే వేయించుకున్నటువంటి అటుకులు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఒకసారి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. లాస్ట్లో కొద్దిగా బొరుగులు కలుపుకుందాం మళ్ళీ, ఎందుకంటే ఇవి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అంతే, ఏం లేదు. ఇప్పుడు లాస్ట్గా కొంచెం లెమన్ జ్యూస్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకున్నాక లాస్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకొని ఒక్కసారి టాస్ చేద్దామండి. ఇట్లా ఎగేస్తే సరిపోతుంది, అంతే అండి. రుచికరమైనటువంటి ఎగ్ బేల్పూరి రెడీ అయిపోయింది. ఇలా పేపర్లో పెట్టుకొని తింటేనే మంచి మజా అనేది వస్తుంది. చూసేసారు కదా, ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.